నది మధ్యలోని చిన్న ద్వీపంలో ఒక దివ్య శిశువు జన్మించాడు. కాని అతను సాధారణ బాలుడు కాదు. పుట్టిన క్షణాల్లోనే యువకుడిగా ఎదిగి, అమ్మా, ఈ భూమిపై నాకొక మహాధర్మకార్యం ఉంది, సమయం వచ్చినప్పుడు నన్ను స్మరించు అని చెప్పి హిమాలయాలకు వెళ్లిపోయాడు. నల్లని వర్ణంతో ద్వీపంలో జన్మించాడు కాబట్టి ఆయన కృష్ణ ద్వైపాయనుడుగా ప్రసిద్ధి చెందాడు. తర్వాత వేదాలను 4 భాగాలుగా విభజించి ప్రపంచానికి అందించినందుకు వేదవ్యాసుడుగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. మహాభారతం, బ్రహ్మసూత్రాలు, పురాణ సంప్రదాయాన్ని ప్రపంచానికి అందించిన మహర్షి కూడా ఆయనే. అందుకే ఆయన జన్మించిన ఆషాఢ శుద్ధ పౌర్ణమినే ఈ రోజు వ్యాస పౌర్ణిమ అంటే గురు పౌర్ణిమగా జరుపుకుంటారు. కానీ గురు పౌర్ణిమ అంటే కేవలం వేదవ్యాస మహర్షి జన్మదినం మాత్రమే కాదు. మన జీవితంలో అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞాన మార్గాన్ని చూపిన ప్రతి గురువుకు కృతజ్ఞతలు చెప్పే పవిత్రమైన రోజు కూడా ఇదే. ఎందుకంటే గు అంటే అంధకారం, రు అంటే ఆ చీకటిని తొలగించేవాడు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణుః, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని గురువును త్రిమూర్తుల స్వరూపంగా వర్ణించారు. ఈ గురు పౌర్ణిమ రోజున మీ జీవితానికి దారి చూపిన ప్రతి గురువుకు నమస్కరించండి. ఎందుకంటే ఒక గొప్ప గురువు మార్చేది కేవలం మీ భవిష్యత్తునే కాదు, మీ జీవితాన్ని కూడా. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు.